నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కార్మికులకు 8 గంటల పని దినం కోసం పోరాడి అమరులైన చికాగో అమరవీరుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు పోరాటాలు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడప మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలను హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమర్ల భవన్ వద్ద అరుణ పతాకం ఎగురవేశారు. అనంతరం సామిల్ వర్కర్స్ ఆర్టీసీ బస్ డిపో వద్ద ఏఐటియుఎస్ అనుబంధ సంఘం, ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ క్లీనర్ వర్కర్స్ అసోసియేషన్ బస్ భవన్ వద్ద, మండలంలోని గాంధీనగర్, పందిళ్ళ, పొట్లపల్లి గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి గడప మల్లేష్ మేడే జెండాలను ఎగురవేసి మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి శ్రామికులకు, కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి గడప మల్లేష్ మాట్లాడుతూ 138 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులకు 8 గంటల పనిదినం కోసం వేలాది మంది అమరులయ్యారని, అమరులైన వారి రక్తంతో తడసిందే ఈ ఎర్ర జెండా అని, ఆ ఎర్ర జెండా ఆధ్వర్యంలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను సాధించుకున్నారని అన్నారు. నేడు భారతదేశంలో 8 గంటల పనిదినాన్ని ఏ యాజమాన్యం పాటించడం లేదని, కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్నారని, ఇప్పటికీ కార్మిక సంఘాలు శ్రమదోపిడీపై ప్రభుత్వాలు, యాజమాన్యాలతో భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ అనుబంధ సంఘం, ఏఐటియుఎస్ నిరంతరం పోరాడుతూనే ఉందని, ప్రజా పోరాటాల్లో కార్మికులు కదలి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల మనీష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి, ఎగ్గోజు సుదర్శనాచారి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగామ రాజ్ కుమార్, భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల ఉపాధ్యక్షురాలు జంగ విజయ, పట్టణ అధ్యక్షులు కాల్వల ఎల్లయ్య, సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి, సిపిఐ పందిళ్ళ, పొట్లపల్లి, గాంధీనగర్ గ్రామ శాఖల కార్యదర్శులు పూదరి రఘుపతి, మౌటం బాలయ్య, పొదిల కనకస్వామి, ఇంద్రాల మల్లయ్య, మేకల విజయ, పోగుల నవ్య, నీలవేణి స్వప్న, దొంతరవేణి రజిత, బిచ్చాల శ్రీనివాస్, కాంసాని బుడ్డు, దండుగుల ఎల్లయ్య, దొంతరవేణి రాజవ్వ, కరుణాకర్, భాస్కర్, తిరుపతి, పోలోజు సత్తయ్య, నంగునూరి నాగరాజ్, గద్దల ఎంకన్న, సారయ్య, పాషం సంపత్, శివరాత్రి, ఎల్లయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవంగా మేడే సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో కమ్రేడ్ గడప మల్లేష్ గారిని జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, రైతులు కూలీలు, రైతులు కూలీలు ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మికుల దినోత్సవం 138వ మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులకు, రైతులు, కూలీలు, పేదలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు చికాగో నగరంలో పుట్టినటువంటి పోరాటం, ఆ పోరాట ఫలితంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా రెపరెపలాడుతూ ఉన్నది. కానీ ఆనాడు త్యాగాల ఫలితంగా కార్మికుల పని గంటలు తగ్గాలని 20 గంటల నుంచి 8 గంటల కోసం వాళ్ళు చేసిన పోరాటమే నేడు సాగుతూ ఉన్నది. కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థలలో, ఆర్టీసీలో, కర్మాగారాల్లో ఇంకా 15-16 గంటలు పనిచేయించుకుంటూ
కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ శ్రమ దోపిడీ పోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులంతా ఏకమై వారి హక్కుల సాధన కోసం నిర్విరామంగా ఉద్యమాలు చేయకపోతే ఈ పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ముగాస్తున్నటువంటి పాలకులు మన శ్రమ దోపిడీ చేస్తూనే ఉంటారు. నిజంగా చూస్తే నిన్న మొన్న ఆర్టీసీలో 15-16 గంటలు పనిచేస్తూ ఉన్నారు కార్మికులతోటి. వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ శ్రమకు తగ్గ ఫలితం లేదు. చట్టాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితం కూడా హక్కులు హరిస్తూ ఉన్నారు. వారి హక్కుల సాధన కోసం మనమంతా కూలీలంతా, రైతులంతా, పేదలంతా, కార్మికులంతా ఐక్యమై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే, అడగకపోతే మనల్ని ఇంకా రానున్న రోజులలో అనేక ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కాబట్టి కార్మికులంతా ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కనుక ఆనాడు ఈ 100 రోజులు పనిచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోజుకు 400 నుంచి 500 కూలి పడేటువంటి పరిస్థితి మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. దాన్ని అమలు చేసేంత వరకు కూడా మనం అడుగుదాం. కానీ ఈ ప్రభుత్వాన్ని గతిదించకపోతే, పాలకుల వేలు వంచకపోతే మన శ్రమజీవుల కష్టాలు తీరేయని, అదేవిధంగా